జై భీమ్. ఒక జాతి రత్నం, ఒక మట్టిలో మాణిక్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ నియోజకవర్గ చరిత్రను తిరగరాసి నాకు ఒక గొప్ప మెజార్టీతో నన్ను గెలిపించారు. సదా రుణపడి ఉంటాను. అలాగే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాన్ని గత 15 సంవత్సరాల కన్నా భిన్నంగా అభివృద్ధి చేసి చూపిస్తాను. ఈరోజు అంబేద్కర్ గారు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారు అంటే ఆయన కృషి, పట్టుదల, త్యాగం అన్ని ఉన్నాయి. ఇకపోతే అంబేద్కర్ గారి కళలు సాకారం కావాలి. 1891లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి ఆ రోజు సమాజంలో అనేక రకాలైన అసమానతలు అయినప్పటికీ అకుంఠితమైన దీక్షతోటి హార్డ్ వర్కర్, రోజుకి 18 గంటలు కనీసం పనిచేసి చదువుకునేవాడు. ఆయన భారతదేశంలో ఏ ఒక్కరూ కూడా సాధించని విజయాలను ఆయన సాధించాడు. 60 డిగ్రీలు సాధించిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ఎవరు లేరంటే ఇది వాస్తవం. అన్ని ఉంటే చదువుకునే పరిస్థితుల్లో ఏమీ లేకపోయినా దాతల సహకారంతో తన గొప్ప మనసుతోటి వాళ్ళని ఒప్పించి మెప్పించి మరి ఒక గొప్ప విద్యావేత్తగా, అలాగే న్యాయ కోవిదునిగా, సంస్కర్తగా అనేక రకాలు బహుముఖ ప్రజ్ఞాశాలి. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించటం, మహిళలకు విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించటం, అలాగే ప్రాథమికంగా అవసరాలైన కూడు గుడ్డ నీడ సిద్ధాంతాన్ని అమలు చేయటం, మరి సామాజిక న్యాయం చేసే ప్రయత్నం ఈ భారతదేశ చరిత్రలో ఒక తెలుగుదేశం పార్టీ మినహా మరి ఏ పార్టీ ఈ స్థాయిలో సామాజికమైన న్యాయం చేయలేదని చెప్పేసి సగర్వంగా చెప్పగలుగుతున్నాం. 1956లో ఆయన మరణం ముందు 5 లక్షల మందితో కలిసి ఆయన బుద్ధిజం స్వీకరించారు. మరి అందుకే ఇస్తున్నారేమో నాకు అర్థం కాలేదు. ఆయనకు బుద్ధిజం అంటే 5 లక్షల మందితోటి బుద్ధిజాన్ని స్వీకరించారు. ఆయన ఒక్కడుగా కాదు. థ్యాంక్ యూ సో మచ్.